హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సింపుల్గా ఇంట్లోనే సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందుకోసం మనము ఒక 1.5 కప్పు కందిపప్పును తీసుకోవాలి. కొంచెం ఒక పావు కప్పు శనగపప్పును తీసుకోవాలి. వీటన్నింటినీ మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ ఒక కప్పుకి 2 కప్పుల చొప్పున వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 7 నుంచి 8, 9 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు మెత్తగా ఉడికేంత వరకు విజిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ సాంబార్ కోసం మనకి పప్పు అనేది కంపల్సరీగా మెత్తగా ఉడకాలండి, అప్పుడే సాంబార్ బాగుంటుంది. ఇప్పుడు సాంబార్ యొక్క రసం కోసము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండు అనేది పులుపుని బట్టి మనం కొంచెం ఎక్కువ తక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండుని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ నీటిని తీసేసి మనం వేడి నీటిని పెట్టేసుకోవాలి. వేడి నీటిని చింతపండు రసంలోకి వేయాలి మళ్ళీ, ఎందుకంటే ఈ సాంబార్ అనేది టేస్ట్ బాగుండాలి, ఒక రోజంతా కూడా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఈ సాంబార్ రసంలోకి మనము వేడి నీళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవాలి. చల్లటి నీళ్ళు ఎక్కడ వాడకూడదు. ముందుగానే వేడి నీళ్ళు పెట్టేసుకొని నేను ఈ చింతపండు రసంలో వేసుకొని చింతపండు రసాన్ని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి మనము సరిపడా సాల్ట్, కారము, బెల్లం కొంచెం వేసుకోవాలండి. బెల్లం వేస్తే సాంబార్కి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ధనియా పౌడర్, తర్వాత కచ్చపచ్చగా వెల్లిపాయలు అండ్ జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనము సాంబార్ కోసం పోపు అనేది వేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనము మునక్కాయలను వేసుకోవాలి. ఎందుకనంటే ఈ మునక్కాయలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి. మునక్కాయలు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలని వేసుకోవాలి. తర్వాత మనము కరివేపాకు, తర్వాత పసుపు, తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ సాంబార్లో మనము ఏమేమి వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలని అనుకుంటున్నామో అవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకొని అవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో సోరకాయ, క్యారెట్, తర్వాత బెండకాయ, టమాటో వేస్తున్నాను. మునక్కాయ కూడా వేసాను. ఇందులో మీరు కావాలంటే వంకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, రాడిష్ ముక్కలు, ఇలా మీకు ఏవి నచ్చితే అవి మీరు కూడా మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని వాడుకొని కూడా చేసుకోవచ్చు. ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు రసంలోకి మెత్తగా ఉడికిన పప్పును వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఇలా పోపు పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు, కారం అనేది సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. అది మన ఆప్షనల్, కావాలంటే ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఈ సాంబార్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు మంచిగా మరగనివ్వాలి. ఇందులో బయట నుంచి తెచ్చే సాంబార్ మసాలా పొడి ఏది వేయకుండా కూడాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా చేసిన సాంబారు ఒక రోజంతా కూడా స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.